పక్కన ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య జరుగుతున్న వారాపాలి, రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరుగుతున్న వారాపాలి. ఇజ్రాయెల్ హమాస్ విషయంలో ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. హమాస్కి సపోర్ట్గా వస్తున్నటువంటిది అరబ్ దేశాలు. వాళ్ళు కూడా ఏమి యుద్ధం చేస్తామంటలేదు, జస్ట్ గాజా ఖాళీ చేయమన్నటువంటి కాన్సెప్ట్ ఒక్కదాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ హమాస్ని వాళ్ళు ఎత్తున పెట్టుకోవట్లేదు. హమాస్కి ఉన్నటువంటి తీవ్రవాదులు లేకపోతే ఆ పాలస్తీనాలో ఉన్నటువంటి జనాల్ని తమ దేశాలకు తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు. జోర్డాన్, ఈజిప్ట్ అయితే వాళ్ళని తీసుకెళ్ళడం పొమ్మంటున్నాయి. కాబట్టి అక్కడ పెద్ద ప్రాబ్లమే లేదు. ఓన్లీ వాళ్ళని బతకనియండి అనేటటువంటి కాన్సెప్ట్ వాళ్ళు బతికితే మేము బతకలేమని ఇజ్రాయెల్ చెప్తూ ఉంటుంది. అది పక్కన పెడితే రష్యా ఉక్రెయిన్ వార్ని మాత్రం ఆపాలన్నటువంటి కాన్సెప్ట్ ఒకవైపున, రష్యా మీద దాడి చేయాలన్నది కాన్సెప్ట్ మరొక వైపున. ఈ సందర్భంలో అమెరికా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వేళ అమెరికాకి సంబంధించినటువంటి రాయబారి రష్యాకి చేరుకున్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం 3 సంవత్సరాల తర్వాత అమెరికా రష్యా మధ్యన సంబంధాల్లో కీలకమైనటువంటి అడుగు. అమెరికాకి సంబంధించినటువంటి స్టీవ్ విట్కాఫ్ వచ్చేటప్పటికి మాస్కోకి చేరుకున్నారు. పుతిన్తో సమావేశమయ్యి పుతిన్ యొక్క అభిప్రాయాలు అవి అట్లాగే అమెరికాకు ఉన్నటువంటి అభిప్రాయాల్ని చెప్పడానికి సిద్ధపడుతున్నారు.